హాయ్ అండి అందరికీ. ఈరోజు పండు మిరపకాయలు చూసారా, చాలా బాగున్నాయి. వీటితో ఏం చేస్తున్నా అనుకుంటున్నారా? నిలవ పచ్చడి పడుతున్నా అండి. చాలా టేస్టీగా ఉంటుంది. పండు మిరపకాయల పచ్చడి మనకి టిఫిన్స్లో కానీ అలాగే వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకుని తింటే భలే ఉంటుందండి. చాలా బాగుంటుంది. ఈ పచ్చడి నేను 1/2 కిలో పండుమిర్చిని తీసుకుని వాటి కొలతలతో ఈ ప్రకారం ఈ పండుమిర్చి పచ్చడి మీ అందరికీ చూపిస్తున్నా అండి. ఈ 1/2 కిలో పచ్చిమిర్చిని శుభ్రంగా కడిగి ఆరబెట్టి తుడిచేసి ఆరబెట్టుకున్నా అండి. ఆరబెట్టిన తర్వాత ఇలా 1/2 ఇంచ్ మందంతో కట్ చేసుకున్నాను. కట్ చేసుకున్న తర్వాత మిక్సీ జార్ తీసుకుని, మిక్సీ జార్ కూడా పొడిగానే ఉండాలి, తడి అస్సలు పనికిరాదు. పొడిగా ఉన్న మిక్సీ జార్ని తీసుకుని అందులో ఈ పండుమిర్చిని కొన్ని వేసుకుని మిక్సీ వేస్తున్నా అండి. అలా మన దగ్గర ఉన్న తీసుకున్న 1/2 కిలో పచ్చిమిర్చిని కూడా మొత్తం మిక్సీ పట్టేసుకోవాలి. కొద్ది బరకగా ఉండాలండి, ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా. ఈ పండుమిర్చి ముందుగా మనం టెస్ట్ చేసుకోవాలి, కారంగా ఉన్నాయా లేదంటే సెమీ కారంగా ఉన్నాయా అని ఒకసారి చెక్ చేసుకోవాలి. దాని ప్రకారం చింతపండుని వేసుకోవాలండి. నాకు ఎక్కువ కారం అయితే లేవి పండుమిర్చి, అందుకని నేను 100 గ్రామ్స్ చింతపండుని తీసుకుంటున్నాను. ఒకసారి బాగా నీట్గా చింతపండు తొడాలు అవి తీసేసి నెక్స్ట్ 50 గ్రామ్స్ వరకు గరుకుప్పు వేస్తున్నానండి. పండుమిర్చి కారం ఎక్కువ లేదు కాబట్టి మనకు బెల్లం కూడా తక్కువగానే వేసుకోవాలి. ఇందులో నేను 100 గ్రామ్స్ వరకు బెల్లం తీసుకుంటున్నానండి. ఈ బెల్లాన్ని కూడా మిక్సీ జార్లో వేసేసుకుని మూడింటిని కూడా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసేసుకున్న తర్వాత ముందుగా మనం పండుమిర్చిని గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా, లోనే వీటిని కూడా వేసేసుకోవాలి. వేసుకుని ఒకసారి మొత్తం కలిపేసుకోవాలండి. ఎందుకంటే చింతపండు, ఉప్పు, బెల్లం కదా, ఆ పండుమిర్చిలో కలుపుకుంటే కొంచెం ఏంటంటే నీరు ఊరినట్టుగా వస్తుంది. చింతపండు, బెల్లం, ఉప్పు కలిసి శుభ్రంగా కలిపేసుకున్న తర్వాత ఒక రోజంతా కూడా మనం మూత పెట్టేసి పక్కన పెట్టేయాలండి. అలా పెట్టడం వల్ల ఏంటంటే చింతపండు, ఉప్పు వేసాం కదా, బెల్లం ఆ పండుమిర్చిలో కూడా ఊరి బాగా టేస్ట్ వస్తుంది. అలా పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ డే ఏంటంటే మనం తీసుకున్న 1/2 కిలో పండుమిర్చికి కూడా 1 స్పూన్ మెంతులు తీసుకుంటున్నాను నేను. 1 స్పూన్ మెంతులు తీసుకొని ఓన్లీ డ్రైగానే ఫ్రై చేస్తున్నానండి. నెక్స్ట్ 1 స్పూన్ వచ్చి ఆవాలు వేసుకుంటున్నాను. వాటిని కూడా ఫ్రై చేసేసిన తర్వాత మిక్సీ జార్లో చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి. ఎందుకంటే మనం తీసుకున్న 1/2 కిలో కాబట్టి 1/2 కిలోకి సరిపోతుంది మెంతి పొడి, ఆవు పొడి కూడా. ఇప్పుడు మెత్తగా పౌడర్ చేసేసుకోవాలండి. పౌడర్ చేసుకున్న తర్వాత ఈ పౌడర్ని ముందుగా మనం పండుమిర్చిని పక్కన పెట్టుకున్నాం కదా, అందులో వేసేసుకుని అందులోనే ఒక 10 వెల్లుల్లి రెబ్బలను వేసుకుని ఒకసారి కలిపేసుకుని మొత్తం ఇప్పుడు మళ్ళీ మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. నిన్న కొద్ది బరకగా పట్టుకున్నాం కదా, అలా కాకుండా ఇప్పుడు మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. అలా మిక్సీ పట్టుకున్న తర్వాత నెక్స్ట్ మనం తాలింపు వేసుకోవటమేనండి. ఈ పచ్చడిని చాలా టేస్ట్గా ఉంటుంది. తాలింపుకి ఏంటంటే పచ్చడికి సరిపడా ఆయిల్ వేసుకున్నాను బాణీలో. నెక్స్ట్ మినపప్పు, శనగపప్పు, అలాగే ఆవాలు, జీలకర్ర, ముఖ్యంగా ఏంటంటే కరివేపాకు అస్సలు తడి ఉండొద్దండి, కడిగి ఆరబెట్టింది తీసుకోవాలి. అలాగే ఎండుమిర్చిని వేసుకొని ఇప్పుడు తాలింపు వేసేస్తున్నాను. నేను చెప్పే కొలతలో 1/2 కిలో పండుమిర్చికేనండి, కానీ దీని ప్రకారం మనం పండుమిర్చి కారం బట్టి కిలోకి 2 కిలోలకి ఎలా అయినా మనం డబల్ చేసుకుని వేసుకోవటమే. కానీ పండుమిర్చి పచ్చడి చాలా బాగుంటుందండి. వేడి వేడి అన్నంలో అలా నెయ్యి వేసుకొని తింటే భలే ఉంటుంది. చూసారా, తాలింపు వేగిపోయిన తర్వాత ఇలా మనం మిక్సీ పట్టుకున్న పచ్చడిని అంతా కూడా వేసేసుకుని నేను కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను. సరిపోతే మళ్ళీ వేడి చేసుకుని వేసుకోవచ్చులేండి. తాలింపుకి సరిపడగా వేసుకున్నాను. టిఫిన్స్లో నంచుకున్నా బాగుంటుంది, అలాగే వేడన్నం అలాగే పెరుగన్నంలో నంచుకున్న చాలా టేస్టీగా ఉంటుందండి ఈ పచ్చడి. ఈ పచ్చడి రుచే వేరు అసలు. నాకు చాలా ఇష్టమైన పచ్చడి కూడా ఇది. కర్రీసే కాదండి, అప్పుడప్పుడు ఇలాంటి పచ్చళ్ళు వేసుకుని తింటే అమృతంలా అనిపిస్తుంది. ఇంకెందుకు ఆలస్యం, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.